యోగి ఆదిత్యనాథ్ కొత్త కష్టాలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని పటాయించి ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ కుటుంబాన్ని మతం మార్చే ప్రయత్నాలు ఇంతవరకు చూసాం. అయితే ఇప్పుడు ఆటిట్ని కంట్రోల్ చేయడం, వాటిటి కోసం లవ్ జిహాద్ చట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చి మత మార్పిడి నిరోధక చట్టం లాంటివి తీసుకొస్తే అంతవరకు కంట్రోల్ అవుద్దనుకుంటే, ఇప్పుడు కొత్తగా క్రైస్తవ మత మార్పిడుల వ్యవహారాలు పెరుగుతున్నాయి. దాని మీదన ఉక్కుపాదం మోపడం ప్రారంభమైంది. తాజాగా సురేష్ గుప్తా, సూరజ్ గుప్తా, ఇద్దరు గుప్తా అంటే వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి, బట్ వీళ్ళిద్దరూ హిందువుల్ని క్రిస్టియానిటీలోకి మళ్ళిస్తున్నారు ఫతేపూర్ ఉత్తరప్రదేశ్లో. దాంతో వాళ్ళు ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టి అక్కడ హిందువులుగా మీరు ఉండటం తప్పు, మీ పేదరికం పోవాలంటే మతం మారాలి అన్నటువంటి పిలిపిస్తున్నటువంటి సందర్భంలో ఏళ్ల తరబడి ఈ పని చేసుకొస్తున్నారట. బజరంగ్ దళ్ వాళ్ళు ఇప్పుడు ఆ విషయంలో జోక్యం చేసుకుని ఆందోళనకి దిగడంతో పోలీస్ కేసు పెట్టడంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఇందులో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులట. ఈ సురేష్ గుప్తా, సూరజ్ గుప్తా ఇద్దరు కలిసి క్రైస్తవ మత మార్పిడి చేస్తుండగా పట్టుకుని అరెస్టులు చేశారు.